మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రవక్త అయిన మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చాలు. దైవజనుడైన మీకా దినాల్లో తన అనుభవాన్ని గురించి ఆయన రాసుకుంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, అయినను అన్న ఒక పదం అక్కడ రాయబడే మునుపు ఒక 6 వచనాలు అక్కడ రాయబడ్డాయి. ఏమైనను దేవుని కొరకు ఎదురు చూస్తాడు అనే మాటలు మొదటి 6 వచనాల్లో మనకు కనపడతాయి. అనేక పరిస్థితులు దైవజనుడైన మీకా జీవితంలో ఎదురయ్యాయి. అయినను యెహోవా కొరకే ఎదురు చూస్తాడంట. ఆయన రక్షణకర్తయగు దేవుని కొరకే కనిపెడతాడట. ఎందుకయ్యా ఇన్ని పరిస్థితులు నీ జీవితంలో తారుమారైన ఆయన కొరకే ఎందుకు ఎదురు చూస్తావు? ఆయన కొరకే ఎందుకు కనిపెడతావు అంటే, ఆయన నా రక్షణకర్త, ఆయన నా ప్రార్థన ఆలకించే దేవుడు అని సమాధానం చెప్తాడు. ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. క్రైస్తవ జీవితం అంటే ఒక సిద్ధపాటు కలిగిన జీవితం. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక ముక్కలో నిరీక్షణతో ఎదురు చూసే జీవితం క్రైస్తవ జీవితం అంటే. యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్ముకుంటాం? ఆయన మన కొరకు రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన నేడో రేపో త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. ఆయన వారు ఎవరో ఆయన తెలుసుకుని వాళ్ళని తీసుకెళ్తాడు. దాన్నే క్రైస్తవ జీవితం అంటారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాని దినాల్లో కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తాడు అన్న వాగ్దానాలు ఉన్నాయి. పుడతాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, అవన్నీ అయిపోయినాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక క్రైస్తవులు అయిన మనం ఏం చేయాలి? ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకే ఎందుకు ఎదురు చూడాలి? ఆయన కొరకే ఎందుకు కనిపెట్టాలి? ఆయన మన రక్షణకి కర్త. ఆయన మన ప్రార్థన ఆలకించే ఏకైక దేవుడు. ఆయన మనందరి పాపాల కోసం రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు ఆయన. గనుక ఆయన కోసం మనం ఎదురు చూడాలి. ఆ మాటలో ఒక అర్థం చెప్పాలంటే, ఆ మాటలో అతను తన్ను తాను ముందుగా సిద్ధం చేసుకుంటున్నాడు. నా జీవితంలో ఏ పరిస్థితులు తారుమారైపోయినా సరే, నేను ఆయన కొరకు కనిపెట్టకుండా ఉండలేను. ఆయన కోసం నిరీక్షించకుండా నేను ఉండలేను. ఇది ఒక సిద్ధపాటు. యుద్ధానికి వెళ్ళేవాడు మొదట ఏమవుతాడు? తను తాను సిద్ధం చేసుకుంటాడు. మందిరానికి వచ్చే ముందర మీరు సిద్ధం చేసుకుని రావాలి. ఎలాగా? మందిరం ఎన్నింటికి అయిపోయిందో తెలియదు, అప్పటి వరకు మేము ఉండి ఆరాధించుకుని వెళ్ళాలి. ఇది ఒక సిద్ధపాటు. సిద్ధపాటు లేదనుకోండి, మధ్యలోనే మనకు వెళ్ళిపోవాలనిపించింది. ఎంతసేపు రా బాబు తలకాయ నొప్పి అనిపించింది. ప్రతిదానికి ఏం చేస్తాం? భోజనం చేస్తున్నాం. భోజనానికి ముందు మనం ఏం చేస్తాం? కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటాం. సిద్ధపాటు. అర్థమవుతుందా? అట్లాగే ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు ప్రతిదానికి అతను సిద్ధపడ్డాడు. నాకు మీకు చెప్పాను, క్రైస్తవ జీవితం అంటే సిద్ధపాటు కలిగిన. దేనికైనా సిద్ధపడాలి.
కరువుకైనా సిద్ధపడాలి, కష్టానికైనా సిద్ధపడాలి, సుఖానికైనా, ఏ పరిస్థితికైనా నేను సిద్ధమే అనేవాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం నిజంగా క్రైస్తవులుగా ఉన్నామా, క్రైస్తవ వేతరులుగా ఉన్నామా అనేది వాక్యం అంతా విన్న తర్వాత మనకు అర్థమైంది. అతను దైవజనుడు, క్రీస్తుని ఆరాధిస్తున్నవాడు ఆ దినాల్లో. అయితే ఎన్నో పరిస్థితులు వచ్చాయి. క్రీస్తుని ఆరాధించే వాళ్ళకే ఎందుకు వస్తాయి అన్న ప్రశ్న ఒకటి వస్తుంది. ఏదో శ్రమలు పోగొట్టుకుందామని దేవుని యొద్దకు వస్తే, అవును కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతాయి? శ్రమలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యంలో ఎవరికి ఎక్కువ అవుతాయి అనే మాట దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఒకే ఒక మాటలో తేల్చి చెప్పాడు దైవజనుడు. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు. మరలా చదువుదాం. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. ఎవరికి శ్రమలో? సద్భక్తితో, మంచిగా, భక్తిగా, నీతిగా ఉండాలి అనుకున్న వాడికి అని ఉద్దేశించుకుంటే చాలు శ్రమలు. ఇక నుంచైనా బాగా బ్రతుకుదాం, ఇక నుంచైనా విడుదల పొందుకుని బ్రతుకుదాం అని నీలోకి ఒక ఉద్దేశం వస్తే చాలు, ఏం చేయబడతావు? ఆ రోజు నుంచి హింసలు వస్తాయి. నాకు మీకు చెప్పాను, క్రీస్తుని ఆరాధించేవాడు ఎవడైనా సరే ప్రతిదానికి సిద్ధపడాలి. అట్లయితేనే క్రీస్తు దగ్గరికి రండి. అర్థమవుతుందా? సిద్ధపాటు లేకుండా వస్తే ఏం ప్రయోజనం కూడా ఉండదు. క్రీస్తుని ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఆయన మాకు దేవుడుగా కావాలి అని వచ్చినప్పుడు ఏ పరిస్థితికైనా సిద్ధపడాలి. అదే సిలువలో ఆయన మనకి మాదిరి చూపాడు. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించిన వారందరూ కూడా ఏమవుతారు? హింసింపబడతారు. దైవజనుడైన మీకా జీవితంలో కూడా అదే జరిగింది. చాలా భక్తిగా బ్రతుకుతున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నాడు ప్రజలకి. దేవుడు ఏదైతే చేయమన్నాడో అదే చేస్తున్నాడు ప్రజలకి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎన్నో శ్రమలు, నిందలు, సుఖాలు, దుఃఖాలు ఆయనకి ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల్లో రాసుకున్నాడు ఆ మాటని. ఎన్ని పరిస్థితులు నా జీవితంలో తారుమారైనా, ఏ పరిస్థితిని అనుభవించటానికైనా నేను సిద్ధమే అన్న ఒక తీర్మానం చేసుకున్నాడు, కనుక నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదట సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేనాడు ప్రతిదానికి భయపడతాడు, ప్రతిదానికి కలవరపడతాడు, ప్రతిదానికి విసుక్కుంటాడు, సనుక్కుంటాడు. ప్రతి పరిస్థితికి మనం ఏమవ్వాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలి. అది ఏదైనా సరే రాని, ప్రభువు మన పక్షాన ఉన్నాడు, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ప్రభువు నా ప్రక్కనే ఉన్నాడని మనం బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు చదువుదాం మనకు అర్థం కావటానికి. దైవజనుడైన మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయం మొట్టమొదటి నుంచి కొన్ని మాటల్ని మనకు అర్థం కావటానికి చదువుకుందాం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఎలాగుండిద్దో నా స్థితి అలాగే ఉంది. ఒకడు చెప్తున్నాడు ఆయన పరిస్థితి. మామూలుగా అతని జీవితంలో ఏం జరిగిందో చెప్పట్లేదు, ఒక పోలిక చెప్తున్నాడు, ఉపమానంగా చెప్తున్నాడు. వేసవి కాలంలో, ఎందుకంటే
మామూలుగా ఆత్మీయంగా చెప్పిన మాటలు మనకు అర్థం కావు, లోక సంబంధంగా పోల్చి చెప్తే మనకు అర్థమవుతాయి. కనుక వేసవి కాలం అంటే మనకు తెలుసు, ఎండాకాలం. ఎండాకాలంలో కాయలన్నీ కోసేసుకుంటాం, ఆకులన్నీ రాలిపోతాయి. ఆ చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? చూద్దామన్నా కానీ కాయ ఉండదు, ఒకవేళ ఉన్నా పనికిరాదు. ఎండిపోయిన మోడు, ఒక మాటలో చెప్పాలంటే మనకు అర్థం కావాలంటే ఎండిపోయిన మోడులాగా ఉన్నాడు. చిగురు అనేది లేదు, కాయ అనేది లేదు, పూత అనేది లేదు. నా స్థితి కూడా అలాగే ఉంది. ఎందుకు బట్టింది ఆ గతి అంటే, క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి సద్భక్తి చేయటానికి ఉద్దేశించిన వారికి ఆ గతి పట్టిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట ఆకులన్నీ రాలిపోతాయి, తర్వాత నిదానంగా ఆకులన్నీ ఒక్కొక్కటిగా వస్తాయి, అవి ఎక్కువైపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒక పోలిక చెప్తున్నాడు, వేసవి కాలపు పండ్లు ఏరుకున్న తరువాత ఎలాగుండిద్దో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయినను 7వ వచనంలో, యెహోవా కొరకు నేను అయినా సరే. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏముంది? ఉన్నదంతా పోయింది. అర్థమైందా? ఉన్నదంతా పోయింది. ఏమైనా వచ్చిద్దేమో అని అనుకుని వచ్చాం, వాస్తవమే. ఏదైనా వచ్చిద్దేనే రావటం వాస్తవమే. మనది రావాలంటే ఇది పోవాలి. అర్థమవుతుందా? క్రొత్తవి రావాలంటే పాతవి పోవాలి. అర్థమవుతుందా? లేత అనుభవాలు నీలోకి రావాలంటే ముదిరిపోయిన అనుభవాలు పోవాలి. అయినను, ఇది నా క్షేమం కొరకే, అయినను నేను యెహోవా కొరకే ఎదురు చూస్తాను. ఎందుకంటే బ్రతికించువాడు ఆయనే, మృతి నొందించువాడు కూడా ఆయనే. మనల్ని పుట్టించింది ఆయనేనా? మనల్ని చంపేది కూడా ఆయనే. మనకు రోగాన్ని పెట్టేది ఆయనేనా? రోగంలో నుండి స్వస్థపరిచేది కూడా ఆయన. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు అని అర్థం చేసుకున్న దైవజనుడు, అయినను నేను యెహోవా కొరకు. ఇది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. ఎందుకు ఉండగలుగుతున్నాడు ఆ విధంగా? ఆ పరిస్థితిలో కూడా అంటే ముందుగానే సిద్ధపడ్డాడు. ముందుగానే, ఇప్పుడు ఆర్మీకి వెళ్ళే వాళ్ళు ఉంటారనుకోండి, మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుకుందాం. ఆర్మీకి వెళ్ళేవాడికి ఏం జరిగిద్ది? ట్రైనింగులు ఉంటాయి, కఠినమైన నిబంధనలు ఉంటాయి. కుటుంబానికి దూరంగా ఉండాలి, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకి కూడా దూరంగా ఉండాలి. యుద్ధంలో ఎక్కడన్నా చచ్చిపోతే ఎప్పుడు చచ్చిపోతాడో అతనికి గ్యారెంటీ. మరి వెళ్ళేటప్పుడు జీతం చూసి వెళ్తాడా, లేకపోతే ఇంకొకటి చూసి వెళ్తాడా? ప్రతి దానికి అతను సిద్ధపడి వెళ్తాడు. భార్యకి దూరంగా ఉండటానికి ఇష్టమేనా? ఇష్టమే. తల్లిదండ్రులు, కుటుంబం అంతా దూరంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నేను కని పెంచారు కదా, కుటుంబం అంతా దూరంగా ఉండాలి. ఇష్టమేనా? ఇష్టమే. పొద్దున్నే లేగవాలి 3ంటికే 4ంటికే, నీకు ఇష్టమేనా? ఇష్టమే. అన్నిటికీ ఇష్టపడిన తర్వాత ఆర్మీ ఉద్యోగంలోకి వెళ్తాడు. సిద్ధపాటు లేనాడు, ఇష్టం లేనాడు మధ్యలోనే గోడలు దూకి వస్తాడు. ఆడి జీవితం దరిద్రంగా ఉంటుంది. తర్వాత అక్కడే ఉండి, ఆర్మీలో ఉండి చచ్చిపోయాడు అనుకోండి, వీరమరణం అంటారు. దానికి చాలా ప్రాముఖ్యత ఉందని మనం వింటానే ఉంటాం. అమరుడు అయ్యాడు అంటాం, అవునా? ఆ మరణానికి చాలా విలువ ఉంది. ఆ ఆర్మీలోకి వెళ్ళిన వాడు ముందుగానే సిద్ధపడతాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను దాన్ని నెగ్గుకుని వస్తానని. క్రైస్తవ జీవితంలో కూడా యుద్ధరంగం లాంటిది క్రైస్తవ జీవితం కూడా. పోరాటంతో కూడింది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ప్రశాంత జీవితమే. క్రైస్తవ జీవితం అంటే యుద్ధ జీవితం కూడా అని చెప్పుకోవాలి. యుద్ధం చేసినప్పుడే కదండి ప్రశాంతత వచ్చేది. జయ జీవితం ఉన్నప్పుడే కదా ప్రశాంతత రావాలంటే. నీకు ఈ జీవితంలో అనేకమైన పోరాటాలు. ఆ విధంగా మనం ఏం చేయాలంటే, క్రైస్తవులైన మనం, క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం ప్రతి పరిస్థితికి నిలబడటానికి మనం సిద్ధపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా నిలబడాలి. అప్పుడు నువ్వు నీ పేరుకు తగిన క్రైస్తవురాలుగా, క్రైస్తవుడుగా ఉంటావు.
మరొక మాట చదువుదాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. బాబు 1వ వచనంలోనే కంటిన్యూ చేద్దాం. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయిను, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అంతవరకు చాలు. నేను మీకు వివరిస్తాను దేవుని వాక్యాన్ని. మరొక విధానం చెప్తున్నాడు. తన ప్రాణానికి అంటే యేసు ప్రభువును గుర్తెరిగిన దగ్గర నుంచి తనకిష్టమైంది ఏది కూడా దొరకట్లా. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన దగ్గర నుండి ఆయనకి ఇష్టమైంది ఏది దొరకట్లా. ఎందుకు దొరకద్దో కూడా నేను మీకు చెప్తాను. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు ఒక మాట రాశాడు. ఆ మాటను ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో 25వ కీర్తన 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే మనకు అర్థం అవుతుంది. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన వానికి బోధిస్తాడు. అంటే ఆడు కోరుకోవటానికి స్వేచ్ఛ లేదు. మరొకసారి చదువుదాం, అర్థం కాదు తొందరగా. యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు, మామూలోడు కాదు అతను. దేవుడంటే ఎంతో భయం, దేవుడంటే ఎంతో భయభక్తి కలిగిన వాడు కోరుకొనవలసిన మార్గాన్ని వాడు కోరుకోవడానికి వీల్లేదు, ఆయనే వాడికి బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇష్టమైనవి అడగకూడదు ఆయన్ని. ఆయనకి ఇష్టమైనవి ప్రభు మనకి సమయోచితంగా ఇస్తాడు. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణానికి ఇష్టమైన ద్రాక్ష పండు లేదు, నా ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండు ఒకటి కూడా దొరకట్లా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఇష్టమైనది ఒకటి కూడా దొరకదు. ఆయనకి ఇష్టమైనది, నీకు ఇష్టమైనదేదో, నీకు అనుకూలమైనదేదో ఆయనకి తెలుసు నీకంటే బాగా. నీ గురించి నీకు తెలిసేదానికంటే నీ గురించి ఆయనకే బాగా తెలుసు. బైబిల్లో గత వారాల్లో మనం చెప్పుకుందాం, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడు అన్న మాట మీద మనం దేవుని వాక్యాన్ని చెప్పుకుందాం. మన లోపమేంటో మనకు తెలియదు, మన పాపమేంటో మనకు తెలియదు. మనతో ఉన్నవారికి తెలిసిద్ది, మనం సృష్టించిన దేవుడికి తెలిసిద్ది. మన గురించి మనకు తెలిసిన దానికంటే మన గురించి మనం ఆరాధించే దేవునికి ఎక్కువ తెలుసు. అర్థమవుతుందా? ఆయన ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమైంది ఏదో నాకు తెలుసు. ఆదికాండం గ్రంథంలోనికి మనం వెళ్ళి చూస్తే, మానవుడు 6వ దినం సృష్టింపబడితే మొదటి 5 దినాలు అతను ఏమి తినాలో, ఏమి కట్టుకోవాలో వాటన్నిటిని ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. మనం ప్రార్థన చేస్తాం, అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన దేవుడు ఆయన. మనం అడిగేది వేరు, ఊహించేది వేరు, కానీ అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. అర్థమవుతుందా? భక్తుడు అంటున్నాడు, దైవజనుడైన మేక, నా ప్రాణానికి ఇష్టమైంది ఏది కూడా లేదు, అయినా, మళ్ళీ 7వ వచనం చదవండి, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టింది. ముందుగా సిద్ధపడ్డాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, నా ప్రాణానికి ఇష్టమైంది దొరికినా దొరక్కపోయినా, నా పరిస్థితి ఎండిన మోడులాగా మారినా చిగురించిన, నేను దేవుణ్ణి విడిచిపెట్టను అన్న ఒక సిద్ధ మనసు అతనిలో ఉంది. కనుక రాసుకుంటున్నాడు 7వ వచనంలో, అయినా ఏ పరిస్థితి అయినా దేవుణ్ణి కొరకు ఎదురు చూడటం నేను మానలేను.
ఆయన కొరకు కనిపెట్టకుండా నేను ఉండలేను. ఎందుకంటే ఎప్పటికైనా నా దేవుడు నా ప్రార్థన ఆలకించడానికి ఆయన సజీవుడై నా కొరకు తిరిగి లేచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడు, మన ప్రార్థన వింటాడు. నువ్వేమనుకుంటావు? నీ ప్రార్థన ఈరోజు చేయగానే రేపు జవాబు రావాలి, అప్పుడు దేవుడు విన్నట్టు. లేకపోతే నీ దృష్టిలో ఆయన విననట్టే. ఏదైనా ఇస్తే ఆయన దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. అందుకే చెప్పిన క్రైస్తవ జీవితం అంటే సిద్ధపాటు. ఏ పరిస్థితికైనా, బ్రతకటానికైనా సిద్ధపడాలి, చావటానికైనా సిద్ధపడాలి. పౌలు అదే అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మరీ లాభం. నేను చచ్చినానుకో చక్కగా దేవుని దగ్గరికి వెళ్తాను. బ్రతికినంత కాలమేమో ఈ భూమి మీద ఉంటే ప్రభువుని ప్రకటిస్తూ ఉంటాను, ప్రభువుని చూపిస్తాను. చావు అయితే నాకు మరీ లాభం. కారణం ఏంటి చెప్పండి? ముందుగా తాను సిద్ధపడ్డాడు. నేను ఏమైపోయినా, నా జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా ప్రభువుని నేను విడిచిపెట్టను. క్రైస్తవుడు అనటానికి అది అర్థం. 4 రోజులు రావటం, 4 రోజులు పోవటం కాదు క్రైస్తవ జీవితం అంటే. మరొక మాట చదువుదాం మీకా గ్రంథంలో, కంటిన్యూ చేద్దాం. భక్తుడు దేశంలో లేకుండా పోయాడట. 2వ వచనం, జనులలో యథార్థ మనుషుల గురించి చెప్తున్నాడు. అతను భక్తి చేస్తున్న దినాల్లో భక్తుడనేవాడు లేడు. మనుషుల్లో యథార్థవర్తనుడు అనేవాడు ఒకడు కూడా లేడు. అందరూ కూడా ప్రాణహాని చేయటానికి పొంచియుండువారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలో ఒగ్గుతాడు. మీకు బాగా తెలిసిన సామెత, ఇంట్లో వాడే కంట్లో పుల్ల అంటారు. ఇంట్లో వాడే మనకి కంట్లో పుల్ల, ఇంట్లో వాడే కంట్లో నలుసు, మనకి ఇంట్లో వాడే కాల్లో ముళ్ళులాగా ఉంటారు. అలాగే అతను భక్తి చేస్తున్న దినాల్లో తనతో పాటు ఉన్నవాళ్లే, తన రక్త సంబంధులే, తన ప్రాంత నివాసులే భక్తిగా జీవిస్తున్నాడు. అతను చూసి ఏదో ఒకటి చేయాలని అపహాస్యం చేసేవాళ్ళు ఒకళ్ళు, కొంతమంది అదిరిపాటుగా మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు. భక్తి చేస్తున్నప్పుడు ఆయుడని 20 రోజులు నిలబడతాడులే చూద్దాం అని కనిపెట్టేవాళ్ళు ఒకళ్ళు. వీడు మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు రా, వీడిని ప్రాంతం నుంచి ఎట పంపించాలి అని ఆలోచించేవాడు ఇంకొకడు. అర్థమవుతుందా? అందుకే అన్నాడు, అందరూ ప్రాణహాని చేయటానికి పొంచి ఉండు వాళ్ళే. దీనికి మాత్రం బాగా సిద్ధపడతారు. వీడు మన గురించే చెప్తున్నాడు, ఈయనేదో ఒకటి చెయ్యాలి అన్న ఒక సిద్ధపాటు. వాళ్ళ సిద్ధపాటు వేరు, మన సిద్ధపాటు వేరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భక్తుడు దేశంలో లేడు, యథార్థవంతుడు లేడు. ఉన్న వాళ్ళందరూ పొలలు పెట్టేవాళ్ళే, మందిరానికి రాకపోగా పొలలు పెట్టే మాటలు మాట్లాడేవాళ్ళే. అయినా చావి విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? మందిరానికి ప్రజలు రారు, రాకపోయినను మేము ఆల్రెడీ సిద్ధపడ్డాం 10 సంవత్సరాల క్రిందటే. వచ్చినా రాకపోయినా, వినినా వినకపోయినా. ఎందుకు చెప్తున్నామంటే మాకు సిద్ధపాటు ప్రభు మాకు ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఎవరు లేకపోయినా ఇక మిగతా బ్యాచ్ కూడా పోయారు అనుకోండి, ఉన్నవాళ్ళు కొంతమంది పోయారు, మిగతా వాళ్ళు కూడా పోయినా అది అట్లా కెమెరా ముందర పెట్టుకుని నేను చెప్పుకుంటా, దేవుడు అట్టి సిద్ధ మనసు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇబ్బంది ఏమి లేదు. నువ్వు ఒక 100 మందిని రక్షించి తీసుకుని రాని నాకేం టార్గెట్ ఇలా, మరి నాకెందుకు అంత బాధ? బైబుల్ ఎక్కడన్నా ఉందా? ఒక 100 మందిని బాగా నెంబర్ 1 తయారు చేసి తీసుకురా, అప్పుడు నీకు జీవ కిరీటం ఇస్తానని. నాకు ఆ టార్గెట్లు ఏమి లేవు. ఉన్నంతకాలం దేవుని వాక్యాన్ని ఆ విధంగా ఆయన నాకు ఇస్తాడు, నేను మీకు చెప్తా. అవసరమైతే మైకు చెబుతా, మైకులు కూడా తీసేయమంటే మైకులు తీసి లోపలే చెప్తా. తగిన సమయం ముందు దేవుడు తన వాక్యాన్ని వెల్లడి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి పరిస్థితికి కూడా మనం ఏం కావాలి? సిద్ధపడకపోతే నెత్తి మీద చెంగి వేసుకుని ఏడవాల్సి వచ్చింది. అర్థమవుతుందా? నెత్తి మీద చెంగి వేసుకుని కూర్చుని మూలకెళ్ళి ఏడిస్తే ఏమొస్తుంది? ప్రతి పరిస్థితికి సిద్ధపడాలి.
ఆ సిద్ధపాటు మనకి ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఆ సిద్ధపాటు మనకి నిరీక్షణ కలుగు చేస్తుంది. ఆ సిద్ధపాటు ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటట్లు చేస్తుంది. ఓరక వాళ్ళేదో అన్నారు, వీళ్ళు లేదని, వాళ్ళు పోయారు, వీళ్ళు రాలేదని మనం నిరాశ చెందకూడదు. అలా నిరాశ చెందేవాడు క్రైస్తవుడు కాదు, క్రీస్తు రక్తంలో కడగబడినవాడు అంతకంటే కాదు. తల్లిదండ్రులు కొంచెం ధైర్యంగా ఉంటారు. పుట్టిన పిల్లడు పిరిగోడు పుట్టాడు అనుకో, నువ్వెట్ట పుట్టావరా నా కడుపున అన్నట్లుగా తల్లి తండ్రి సంబోధిస్తుంది. ఇట్లాంటి పిరికి మొహవాడు పుట్టావు, మీ నాన్న అంత ధైర్యవంతుడు, మీ అమ్మ అంత ధైర్యవంతుడు, ఇలాంటి పిరికోడు పుట్టావేందిరా, పంది కడుపును పుట్టినా పగడవ లాంటి బిడ్డలు పుట్టాలిగా, నువ్వేంట్రా ఎట్లా చెడబుట్టావు అంటారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, అర్థమవుతుందా? గనుక క్రైస్తవులు అయిన మనం మొట్టమొదటిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని రాకడికి సిద్ధపడాలంటే అనేకమైన వాటికి ఇక్కడ సిద్ధపడాలి. ఓరకనే ఆయన రావటం, నేను తీసుకెళ్ళడం జరిగిద్దా? పెళ్లి చేసుకునే వాళ్ళు చూడండి, ఎంగేజ్మెంట్ అయిద్దా? ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి సిద్ధపడతారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎంతమందిని పిల్లల్ని కనాలా, పిల్లల్ని కనుక ముందే వాళ్ళకి ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి బ్యాంకులో, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏ స్కూల్లో చేర్చాలా, ప్రతిదానికి తల్లిదండ్రులు సిద్ధపడతారు. అవునా కదా? అట్లాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే కానీ, క్రైస్తవులుగా జీవించేటప్పుడే కానీ సిద్ధపాటు ఎంతో అవసరం. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితికి కూడా మనం ఎదురు నిలబడగలగాలి. ఇందాకే మీకు చెప్పాను, యుద్ధరంగం లాంటిది క్రైస్తవ జీవితం, పోరాటాలతో కూడింది. గనుక మనం ఆ విధంగా ప్రతి పరిస్థితికి సిద్ధపడాలి. అతను అంటున్నాడు, భక్తుడు లేడు, యథార్థవంతుడు లేడు, ప్రతి వ్యక్తి కూడా మోసం చేసేవాడే. ఎవరిని నమ్ముదామన్నా, ఇంకా కొంతమంది గురించి చెప్తున్నాడు, చదువుదాం. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందరు, అధిపతులేమో అంటే వాళ్ళు లంచాలు తీసుకుంటారు, బహుమతులు కోరుతారు, న్యాయాధిపతులేమో లంచం పుచ్చుకుంటారు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగిస్తారు. చాలు. దైవజనుడు మేఘా జీవితంలో మరికొన్ని అనుభవాలు రాస్తున్నారు. 2 చేతులతో కీడు చేయ చూసేవాళ్ళే, ఇంకా అధిపతులేమో బహుమానాలు తీసుకుంటారు, న్యాయాధిపతులేమో లంచం పుచ్చుకుంటారు, గొప్పవారేమో మోసపు కోరికను తెలియపరుస్తారు. మీకు అర్థం కావడానికి మరొక విషయం చెప్తాను. ఒక భక్తుడైన యోసేపుని పోతీఫరు ఇంట్లో పెట్టాడు దేవుడు తన సంకల్పాన్ని బట్టి. పోతీఫరు భార్య, వాళ్ళు చాలా గొప్ప కుటుంబం ఆ దినాల్లో, ధనవంతులు. ఇతనేమో బానిస, పని చేసుకునేవాడు. ఇతను తన పని తాను చేసుకుంటా పోతాడు, చాలా రోజుల నుంచి గమనిస్తుంది. మరి యజమానుడు ధనవంతుడైతే యజమానురాలు ధనవంతురాలేగా, గొప్పోళ్ళేగా. ఇతనేమో బానిస, ఇంట్లో పని చేసుకునేవాడు. చాలా రోజుల నుండి గమనిస్తుంది. ఒకరోజు ఎదురెదురు పడి అంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మా ఆయనకి వయసు అయిపోయింది కనుక నువ్వు యవనస్తుడివి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని తనలో దాగి ఉన్న మోసపు కోరికని బయట పెట్టేసింది. బైబిల్లో రాయబడింది, గొప్పవారు తమ మోసపు కోరికని తెలియపరుస్తారు. అలాంటి దినాల్లో మనం కూడా ఉన్నాం ఇప్పుడు. అలాంటివి కొన్ని వినపడతాయి. అలవాటు కాకపోతేనేమో షాక్ తిన్నట్టుగా ఉంటుంది. అవునా, ఆ పాస్టర్ గారు ఆ పని చేశాడా అనిపించింది. అలవాటైన తర్వాత మాకు తెలుసులే ఆయన సంగతి. అర్థమవుతుందా? ఒక్కసారికి స్టన్ అయిపోయాడు. రోజు గదిలిస్తానే ఉందంట, రోజు మాట్లాడుతూనే ఉంది, రోజు బలవంతం చేస్తూనే ఉంది. యోసేపు దానికి ఒప్పుకోలా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యంలో రాయబడింది, గొప్పవారు తమ మోసపు కోరికని, అర్థమవుతుందా, తెలియపరుస్తారు. యోసేపు వయసు వేరు, ఆమె వయసు వేరు. లోకంలో ఇలాగ మనం చూసుకుంటామంటే మన
సమీపంలో ఉన్న కొన్ని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు గొప్పవాళ్ళు, పేరు మోసిన వాళ్ళు, ధనవంతులు. కానీ తమకంటే చిన్న వాళ్ళని చూసినప్పుడు ఒక మోసపు కోరిక, వాళ్ళని చూస్తే అలా అనుకోరు, కానీ వాళ్ళ మోసపు కోరిక ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం. అలాంటి దినాల్లో మనం ఉన్నాం, అలాంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం, లేదా అలాంటి వారిగానే మనం ఉండొచ్చు. నీ మనస్సాక్షికి నీకు తెలుసు, నా మనస్సాక్షికి నాకు తెలుసు. బైబిల్లో చదవండి, 4వ వచనం, వారిలో మంచివారు, నువ్వు అనుకుంటున్నావే మంచివారని, వాళ్ళు మొండ్ల చెట్టు లాంటి వాళ్ళు. అయ్యా, వారిలో యథార్థవంతులు మొండ్ల కంచి కంటెను ముండ్లుగా నుండుదురు. నీ కాపురుల దినము, నీవు శిక్షనందు దినం వచ్చున్నది, ఇప్పుడే జనులు కలవరపడుతున్నారు. వారిలో మంచివారు ఉన్నారు. నువ్వు అనుకుంటావు, పెద్దలు సామెత చెప్పారు, మీకు తెలుసుగా, మంచోడు అనుకుంటే మంచం అంతా కంతలు పెట్టాడంట, కంపు చేశాడంట. నువ్వు అనుకుంటావు మంచివాడు అని ఎవరైతే అనుకుంటావో, ఒక్కసారిగా వాళ్ళని చూడగానే వాళ్ళ విషయం బయటపడగానే నువ్వు షాక్కు గురైపోతావు. ఈ క్రైస్తవులంతా ఇంతే, ఈ బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళంతా ఇంతే. అతనిలో కూడా ఏ లోపాలు ఉంటాయిగా. అసలు ఈ జీవితం యథార్థంగా బ్రతకటం మన వల్ల అయ్యే పని కాదు. అసలు ఈ దేవుడు వద్దు, ఈ భక్తి వద్దు, నేను వెళ్ళనొద్దు, నువ్వు కూడా వెళ్ళొద్దు. ఈ దినాల్లో జరుగుతున్న కార్యక్రమాలు ఇవే. మంచోడు అనుకుంటాం, నమ్మకస్తుడు అనుకుంటాం. అతను ఏమైపోతున్నాడు? అతని చరిత్ర అంతా ఒకసారి బయటపడిపోతుంది. బైబిల్ చెప్తుంది, మంచివారు అనుకుంటున్న వాళ్ళు మొండ్ల చెట్టు లాంటి వారు, యథార్థవంతులు అనుకుంటున్న వాళ్ళు మొండ్ల కంటేనూ, అంతేనా రాయబడింది, మొండ్ల కంచె కంటేనూ ముండ్లగా నుండుదురు యథార్థవంతులు. యేసుప్రభు, నీకు తెలిసి వాళ్ళు మంచోళ్ళు, నీకు తెలిసి యథార్థవంతులు, దేవుని దృష్టిలో వాళ్ళు వేషధారులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మనం చదివితే దైవ సేవకుల గురించి, శాస్త్రులు పరిసయ్యులు అనే వాళ్ళ గురించి వేషధారులారా అని పలుమార్లు యేసుప్రభు తిట్టాడు. కానీ ఆ ప్రజలకు వాళ్ళు మంచోళ్ళు, ఆ ప్రజలకు వాళ్ళు చూడటానికి మంచివాళ్ళు, యథార్థవంతులు, కానీ దేవుని దృష్టికి వేషధారులు. దైవజనుడైన మీకా జీవితంలో ఇలాంటి వాళ్ళు కూడా ఎదురయ్యారు. మనలాగా ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, అన్నీ చేస్తారు, పైకి మంచిగా ఉంటారు, పైకి యథార్థవంతులుగా ఉంటారు. అలాంటి వాళ్ళ చరిత్ర కాస్త బయటపడిపోయిన తర్వాత చాలా బాధపడి ఉంటాడు మీకా, షాక్కి గురై ఉండొచ్చు. అయినా సరే తనను తాను ధైర్యం చెప్పుకుని, తనను తాను బలపరుచుకుని, అయినా సరే నాతో పాటు ఉన్నవాళ్ళు, దావీదు ఒక సిద్ధ మనసు కలిగిన మాట అంటాడు, నా కుడి పక్క 10,000 మంది పడినా, నా ఎడం పక్క 1000 మంది కూలినా నేను కదల్చబడను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ భక్తుడైన మీకా కూడా ఎన్ని పరిస్థితులైనా, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసిన, నేను మంచి అనుకున్న వాళ్ళు చెడుగా మారిన, ముండ్ల కంచె కంటే కష్టంగా వాళ్ళు ఉన్నా, నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, ఒక ఉద్దేశ ప్రకారం నన్ను చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయన రక్షణకర్త, ఆయన కొరకు ఎదురు చూస్తాను, ఎప్పటికైనా నా ప్రార్థన ఆలకిస్తాడు. అది ఆయన నిరీక్షణ. అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. దేవుడు మేళ్ళు చేసినప్పుడు ఒకలాగా, మేళ్ళు చేయనప్పుడు ఒకలాగా ఉండటం, సనగటం, గొనగటం, మన పితరులైన ఇశ్రాయేలీయుల వలె ఉండటం దేవుని చిత్తం కాదు. వాళ్ళ ముద్ద పెట్టినప్పుడేమో సనగలేదు, ముద్ద పెట్టినప్పుడు సనిగినట్లుగా మనం దేవుని వాక్యం పాత నిబంధనలో మనం చూస్తాం. లోకరీతిగా చెప్పాలంటే పెట్టిన రోజు పెళ్ళి కూడు, పెట్టిన రోజు చావు కూడా అంటారు. ఎంతవరకు పెట్టి మంచి అవుతాం? రోజు డబ్బులు పెట్టినంతకారు సేపు నువ్వు మంచిదానివే, డబ్బులు పెట్టకపోతే నీ అంత పనికి మాలింది ఉండదంటారు.
అర్థమవుతుందా? మనంత పనికి మాలినది. డబ్బులు ఇచ్చి మనం ఎంతవాడికి మనం మంచి అవ్వగలుగుతాం? దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది, వారిలో ఉన్న మంచివాళ్ళు ముండ్ల చెట్లు లాంటి వాళ్ళు. ఇంకా ఏమి రాయబడిందో ఒకసారి మనం చదువుదాం. ఇంకా ఏమి రాయబడిందో చదువుదాం. స్నేహితుని యందు నమ్మిక ఎంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దు. నీ కౌగిటిలో పండుకున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. తర్వాత నేను వివరిస్తాను. దైవజనుడైన మేకాకి కొంతమంది స్నేహితులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు కూడా ఉన్నారు. దేవుడు అతనితో మాట్లాడాడు, అనుభవించి ఆ యొక్క వాక్యాలను ఇక్కడ రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. స్నేహితులు ఉన్నారు, ఆ రోజు స్నేహితులు ఉన్నారు, ఆ తరాల్లో. ఈ తరాల్లో కూడా మనకి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. వాళ్ళని ఎలా దేవుడు సృష్టించాడో మనల్ని కూడా అలాగే సృష్టించాడు. ఇప్పుడు కూడా ఉన్నారు. మనకేం చెప్తున్నాడు? ఇన్ని తరాలు అయిపోయిన తర్వాత కూడా స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? క్రైస్తవులకి, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళకి. స్నేహితులను కూడా నమ్మొద్దా? నా స్నేహితుడు ఎంతో మంచోడు, నా స్నేహితుడు ఎంతో యథార్థవంతుడు, నా స్నేహితుడు ఎంతో నమ్మకస్తుడు, నీకేం తెలుసు అంటే అనుభవించాల్సిందే. అర్థమవుతుందా? నాకు ముఖ్య స్నేహితుడు ఉన్నాడు, నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, అతని యందు నేను నమ్మిక, నేను వాడిని నమ్మినట్టుగా ఆ లోకంలో దేవుణ్ణి కూడా నమ్మను అనేవాళ్ళు ఉన్నారు. దైవజనుడు మేకా జీవితంలో దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మి నేను మోసపోయాను. ఇంకా కౌగిటిలో పండుకొనే భార్య ఎదుట కూడా ఆయన అనుభవాలు ఇవన్నీ. సొలొమోను అనుభవాలు వేరు, దైవజనుడైన మేకా అనుభవాలు వేరు. కౌగిటిన పండుకున్న భార్య ఎదుట ఎక్కువ మాట్లాడకూడదంట. ఎక్కువ మాట్లాడితే ఇంక అయిపోయినట్టే. దేవుడు వద్దన్న దాన్ని చేస్తే మరి అంతే. నీ కౌగిట పండుకున్న భార్య ఎదుట నీ పేదాలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, లేకపోతే ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కిద్ది. తర్వాత నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఇవన్నీ అనుభవాలు మనకి ముందుగా చెప్తున్నాడు, సిద్ధపడతామని చెప్తున్నాడు. మనకు ఆ సిద్ధపాటు లేదు కనుక అందరినీ నమ్ముతాం. బైబిల్లో రాయబడింది సామెతల గ్రంథంలో, జ్ఞానం లేనోడు అంటే అన్నిటినీ నమ్ముతాడు. జ్ఞానం లేనోడు అన్నిటిని నమ్ముతాడు. అనేక దేవుళ్ళు ఉన్నారని నమ్ముతాడు. ఒక దూడను తీసుకొచ్చి ముందర పెట్టి దండం పెట్టమన్నా నమ్ముతాడు. వాడికి నమ్మకం ఏంటంటే జ్ఞానం లేదు. ఒక రాయిని తీసుకొచ్చి నువ్వే ఊరకు ఒక రూపం చేస్తే నమ్ముతాడు. కారణం ఏంటి? జ్ఞానం. అన్నిటినీ నమ్ముతాడు. మరి క్రైస్తవుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని అడిగితే ఏం చెప్పాలంటే, నేను నమ్మదగని వాడనైనా నమ్మదగిన దేవుడు నాకున్నాడు, నేను ఆయన నమ్ముతాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే. ఇప్పుడు నీ చరిత్ర ఎవరికన్నా చెప్పుకో, ఈరోజు కాదు రేపైనా బయటపడిద్ది. ఇప్పుడు ఉన్నంత వరకు మనం బాగుంటాం. నా దగ్గరికి వచ్చి నువ్వు తింటావు, నీ దగ్గరికి వచ్చి నేను తింటా. చెడిందంటే నా దగ్గరికి నువ్వు రావు, నీ దగ్గరికి నేను రాను. నాతో చెప్పిన ఏమో నేను ఇంకొకరికి చెప్తావు, నీతో చెప్పిన నువ్వు ఇంకొకరికి చెప్తావు. ప్రభు అలాంటి వాడు కాదు. మనం ఆయనతో చెప్పుకున్న ప్రతి విధమైన పాపాన్ని వీపు వెనుక భాగం నుంచి అగాధ సముద్రంలో పడేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అని నమ్మదగిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కనుక మన పాపాన్ని కూడా ఆయన దాచిపెడతాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అంటున్నాడు, నా జీవితంలో ఆయన అంగీకరించిన దగ్గర నుంచి స్నేహితులను నమ్మాను, ముఖ్య స్నేహితులను నమ్మాను, భార్య దగ్గర కూడా వాగకూడని కూడా వాగాను. కనుక మీరు అలా ఉండొద్దు, కనుక మీరు అలాగ ఉండొద్దు. సిద్ధపడండి ఇప్పటికైనా.
మేల్కొనండి అని ఒక సందేశాన్ని మనకిస్తున్నాడు. ఇంకా ఏమి రాయబడింది? కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలేమో అత్త మీదకిని లేస్తున్నారు. అది ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఒక మంచి మాటని ఇక్కడ రాశాడు. కుమారుడేమో తండ్రి మీదకి లేస్తున్నాడు. ఈ రోజుల్లో మీకు కనపడట్లేదా? కుమార్తె ఏమో తల్లి మీదకి లేస్తుంది, అవునా కదా? అత్త ఏమో కోడల మీదకి, కోడలేమో అత్త మీదకి లేస్తున్నారు. మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే ఇంటి వాడు వాడికే విరోధి. ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ అంటే క్రైస్తవుని యొక్క జీవితంలోనే. ఎందుకు జరుగుతాయి అంటే ఇవన్నీ మన విశ్వాసానికి ఒక పరీక్ష. అంటే మన మధ్యలో పుల్లబెట్టి ఆయన సంతోషించే దేవుడు కాదు. ఆయన మన విశ్వాసానికి పరీక్ష. ఎవరిని ఎంతవరకు నమ్ముతున్నావు, ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావు, ఎవరి మీద ఆధారపడుతున్నావు, ఈ పరిస్థితులు నీ జీవితంలో కలుగు చేస్తే అసలు తట్టుకుంటావా, లేదా దేవుడు జీవుళ్ళని వెళ్ళిపోతావా? కొన్ని పరీక్షలు జరుగుతాయి. ఇందాక మీకు చెప్పాను, యుద్ధరంగం లాంటిది. ప్రతిదానికి సిద్ధపడకపోతే పరీక్షలకు వెళ్ళాలి. 10వ తరగతి పరీక్షలు చదవకుండా ఊపుకుంటూ వెళ్తే ఏం రాస్తాడు? సిద్ధపడాలి. సంవత్సరం అంతా చదివిన దాన్ని పరీక్షల ముందర సిద్ధపడితే ఏమన్నా మార్కులు వస్తాయి. సిద్ధపాటు లేకుండా ఊపుకుంటా వెళ్తే రేపు దేనికి కూడా అతను పనికిరాడు. మరొక అవకాశం ఇస్తుంది గవర్నమెంట్, సప్లిమెంటరీ రాసుకుని అప్పుడైనా సిద్ధపడి రాస్తే ఏమన్నా ప్రయోజనం, లేకపోతే సంవత్సరం వేస్ట్ అయిపోద్ది. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు అంటే నువ్వు సిద్ధపడాలి. నీ జీవితంలో కూడా స్నేహితులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు ఉన్నారు, నీ దృష్టిలో మంచి వాళ్ళు ఉన్నారు, నీ కంటికి కనబడే వాళ్ళలో యథార్థవంతులు నువ్వు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెడిపోయిన వాళ్ళే. అయితే అయినప్పటికీ వాళ్ళ గురించి నీకు తెలిసినప్పటికీ నువ్వేం చేయాలి చెప్పండి? దేవుని విడిచిపెట్టకూడదు. ఆయన కొరకే నేను ఎదురు చూస్తాను, ఆయన నా రక్షణకర్త, ఆయన నా ప్రార్థనని ఆలకిస్తాడు అని మీకా గ్రంథకర్త చెప్తున్నాడు. ఎవరి ఇంటి వాళ్ళకి విరోధులు అవుతున్నారు. అయినప్పటికీ కూడా ఏ కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నా ఏ సమస్యలు. అందుకనే పెద్దవాళ్ళు అన్నారు, అత్త మెచ్చిన కోడలు లేదంట ఈ లోకంలో, రైతు మెచ్చిన కూలీ లేదంట. పెద్దవాళ్ళు చెప్పారు. బైబిల్ ఏం చెప్తుంది? ఎవని ఇంటి వారు వారికే శత్రులు. ఏ ఇంటికి పోయినా ఇదే సమస్య. అత్తాగోళ్ళు ఉంటే ఇదే సమస్య. అత్త లేని కోళ్ళు ఉత్తమురాలంట, మీకు తెలుసా? కోడలు లేని అత్త గుణవంతురాలంట. లోకంలో చెప్పిన సామెతలు ఇవి. ఈ బాగా మనకు అర్థం అవుతాయి దేవుని వాక్యం కంటే. అందుకని మధ్యలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అర్థమవుతుందా? మరి అత్తలేనంటే కోడలు ఏమనుకోవాలి? అత్తలు చస్తే బాగుండు అనుకోవాలి. అత్త ఏమనుకోవాలి? కోడలు చస్తే బాగుండు అనుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం బాగుపడిద్ది. ఆ విషయాన్ని ఆ సందర్భంగా మనం మాట్లాడుకుంటే అది జరగని పని. యేసు ప్రభు అన్నాడు, ఎవరి ఇంటి వారు వారికి విరోధులు. ఏ కుటుంబంలోకి వెళ్ళినా ఇదే సమస్య. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇదే సమస్య, కోర్టులకు వెళ్ళినా ఇదే సమస్య. అది న్యాయం చేయాలంటే అడిగి ఏదో బహుమానం ఇవ్వాలి, ఏదైనా సెటిల్మెంట్ చేయాలంటే ఏదో ఒక లంచం ఇవ్వాలి, అవునా? అయినప్పటికీ మనకు న్యాయం జరగపోయినప్పటికీ ఏం చేయాలి? దేవుడు లేడు, జీవుడు లేడు, దేవుడికి వచ్చిన తర్వాత అంత దరిద్రం పట్టుకుంది నాకు అని వెళ్ళిపోవాలా? యుద్ధంలో నుండి పారిపోయిన వాడు కంటే యుద్ధంలో ఉండి చనిపోయిన వాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉగ్రవాదులు చూడండి, ఎవడో ఒక అమాయకుని పట్టుకుంటారు, లేకపోతే ఒక రోగిష్టోని పట్టుకుని అరే బాంబు తగిలించుకుని ఊరి మధ్యలోకి వెళ్ళి పేలు చేసుకో. నువ్వు చచ్చిన తర్వాత నువ్వు బ్రతికి సాధించేది ఏముంది? నువ్వు కాయా కష్టం చేసుకుని బ్రతికితే ఏమొస్తుంది?
నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను, నీ కుటుంబానికి ముందలే ఇచ్చేస్తా, కానీ నువ్వేం చేయాలి? చచ్చిపోవాలి. మనకొస్తే ఎలా ఉంటుంది ఆఫరు? ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? నేను ఏమైపోయినా నా బిడ్డలు మాత్రం బాగుండాలి, నేను చచ్చినా వాళ్ళు బాగుండాలంటే వాళ్ళకి కొంత బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి. చాలామందికి ఆఫర్లు నచ్చి ఏం చేస్తున్నారు? శరీరాన్ని, దేవుడిచ్చిన యొక్క ప్రాణాన్ని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆడు చచ్చేది కాక కొంతమందిని చంపుతున్నాడు. చస్తే చచ్చారు, వాడి కుటుంబం ఎలా ఉంటుంది? తర్వాత కోట్ల రూపాయలు తీసుకుని హ్యాపీగా ఉంటుంది. కారణం ఏంటంటే సిద్ధపాటు. క్రైస్తవులమైన మనకి రాదు ఆ సిద్ధపాటు. చావడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు, ఏమి చేయటానికైనా సిద్ధపడుతున్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కనుక మనం చూస్తే, మిమ్మల్ని ఇప్పుడు చంపేస్తాం, అగ్నిలో వేసేస్తాం, కాల్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నాడు రాజుగారు. ఇంకేముంది, అయిపోయింది అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. అయిపోతే అయిపోయింది. అప్పుడు అనుకున్నారు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లబడకూడ. ఒక చక్కని మాట అన్నారు. ఏమని అన్నారంటే, రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే. ఒకవేళ రక్షించకుండా మమ్మల్ని చంపేసాడే అనుకో, మాకేం పర్వాలేదు. మేము అలాంటి భక్తిహీనులం కాదు. మేము నిజంగా తిమోతి పత్రికలో రాయబడినట్లుగా సద్భక్తి చేయాలని ఉద్దేశించి ఆయన సన్నిధిలో మేము నడుస్తున్న వాళ్ళం గనుక మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ప్రభువు కొరకు హతసాక్షులం అయిపోతాం అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హతసాక్షులం అయిపోతాం. హింసింపబడిన వాళ్ళకి హతసాక్షుల లెక్కలో చేరిపోతుంది. ఇంకా ధన్యత కదా. మరి మన పరిస్థితి ఏంటి? ప్రతి పరిస్థితికి కూడా మనం ఏం చేయాలి? సిద్ధపడకపోతే అసలు చక్కగా బైబిల్ మూతేసి జిబ్బేసుకుని మన పని మనం చేసుకోవడం బెస్ట్. సిద్ధపాటు లేకుండా వస్తే యుద్ధంలోకి ఏమైపోవచ్చు చెప్పండి? యుద్ధంలోకి ఓడిపోతాడు. నీ మూలంగా నీ కుటుంబకులు కూడా బాధపడతారు. అదే యుద్ధంలో చచ్చిపోతే వీరమరణం పొందాడు అంటాడు. యుద్ధంలో చనిపోయాడు మా ఆయన, అమరుడయ్యాడు, అమరవీరుడయ్యాడు అని గర్వంగా చెప్పుకుంటుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని గురించే ఘనంగా చెప్పుకుంటున్నారు. అర్థమవుతుందా? మరి ప్రభు పక్షంగా సిద్ధ మనసు కలిగిన వాళ్ళకి ఎంత గొప్ప జీవితం ఉంటుంది ఆలోచన చేద్దాం. అందుకనే మేక అంటున్నాడు, ఇన్ని పరిస్థితులు నా జీవితంలో జరిగిన, నమ్మిన వాళ్ళే ఇలా ఉన్నా, నమ్మకమైన వాళ్ళే లేకపోయినా నేను మాత్రం ఆయన కొరకు ఎదురు చూస్తాను. చాలామంది జీవితాల్లో ఇటు సిద్ధపాటు వాళ్ళ యొక్క విజయానికి నాంది పలికింది. దైవజనుడైన యెహోవా సేవకుడైన యోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోబు ముందుగానే సిద్ధపడ్డాడు. ప్రతి పరిస్థితికి సిద్ధపడ్డాడు కనుక ప్రతి పరిస్థితిని అనుభవించాడు. భార్యలో సిద్ధపాటు లేదు కనుక భార్య అంది, దేవుణ్ణి దూషించి చావచ్చు కదా, ఈ దిక్కుమాలిన జీవితం జీవించే కంటే, ఇన్ని రోజులు బాగా బ్రతికావు, ఇప్పుడు నీ బతుకు చెడిపోయింది, దేవుణ్ణి దూషిస్తే ఆత్మహత్య చేసుకొని చావచ్చు కదా. యోబు అన్నాడు, సిద్ధపడిన వాళ్ళకి సిద్ధపడని వాళ్ళకి ఉండే తారతమ్యం మీరు అర్థం చేసుకోండి. యోబు సిద్ధపడ్డాడు, యోబు భార్యలో సిద్ధపాటు లేదు. యోబు భార్య అంటే దేవుణ్ణి దూషించి చావు. యోబు అంటున్నాడు, మూర్ఖురాలు వలె మాట్లాడొద్దు. దేవుడి నుంచి ఎప్పుడు సుఖాలేనా, సంతోషమేనా? శ్రమ కలిగితే నష్టమేంటి? ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు అని భార్యతో చెప్పాడు. ఆమెలో సిద్ధపాటు లేదు కనుక సావు, నువ్వు బ్రతికే కంటే చచ్చుట మేలు. సిద్ధపాటు లేని ఏలియా కూడా, నేను ఏం బ్రతికి ఏం ఉపయోగం ప్రభువా, నేను ఒక్కనే ఉన్నాను ఇశ్రాయేల్ పక్షంగా, ఆ రాణి యెజబెల్ అనే రాణి నన్ను చంపాలంటుంది, అది చంపేదానికంటే నేను చావటమే మంచిది కదా అని అనుకుంటున్నాడు. ఆ ఆడదాని చేతిలో చనిపోయేదానికంటే నేనే చావటం మంచిదిగా. ఆ దైవజనుడికి సిద్ధపాటు లేదు. సౌలు అనే రాజు కూడా మనం బైబిల్లో చూస్తే, ఆ ఫిలిష్తీయుడి చేతిలో చచ్చే కంటే
నువ్వే నన్ను చంపరాను ఒక ఇశ్రాయేలీని ఒక ఆయుధాలు మోసావని అడుగుతాడు. అతను కూడా మాట వినకపోతే తన కత్తి మీద తానే పడి చచ్చిపోతాడు. సంసోను ఒకరోజు 1000 మందిని దవడ ఎముకతో చంపినప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతిలో చచ్చే కంటే, నీళ్ళు లేక చచ్చే కంటే నీ చేతిలో సావటం మేలు అంటాడు. ఒకచోట కళ్ళు 2 ఓడబెరికిన తర్వాత అపహాస్యం చేస్తున్న శత్రువుల చేతిలో చచ్చే కంటే నీ చేతిలో చావటం మేలని ప్రార్థన చేసుకుంటాడు. ఈరోజు నీ సిద్ధపాటు ఎలాంటిది? పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. వాళ్ళ జీవితాలు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ముద్రింపబడ్డాయి. చనిపోయి కొన్ని వేల సంవత్సరాలైన నేటికి మనం చెప్పుకోగలుగుతున్నాం. వాళ్ళ జీవిత సాక్ష్యాలు ఇప్పటికీ మనకి మాదిరిగా, దృష్టాంతాలుగా మన మధ్యలో ఉంచబడ్డాయి. యోబు అంటున్నాడు, దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకుని. మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు. ఈ లోకంలో నుండి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోలేము. కనుక అన్నపానములు కలిగి అన్న వస్త్రాలు కలిగిన మనం తృప్తి పొందుదామంటాడు దైవజనుడైన తిమోతి. మనం ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ కూడా. చదువుదాం ఒక మాటని, తిమోతికి రాసిన 2వ పత్రికలో అనుకుంటా మాట రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ పత్రికలోనైనా ఉంటుంది. 6వ అధ్యాయం 7వ వచనం, లేకపోతే 6వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభానికి సాధనమై ఉంది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడతారు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. చాలు. దైవజనుడైన తిమోతికి పౌలు రాస్తున్నాడు, బాబు మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఏమి కూడా తీసుకుని పోలేం. ఏదైనా చేస్తే సంతుష్టి సహితమైన దైవభక్తి చేయాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, సద్భక్తి చేయటానికి ఉద్దేశించిన వారమై ఉండాలి. అయితే మనకి అలాంటి వాళ్ళకి హింసలు కలుగుతాయి. అలాంటి వాళ్ళ జీవితాల్లోనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు ఎండిన మోడులాగా అయిపోతారు. అందరూ మోసం చేస్తారు, నమ్మిన వాళ్ళందరూ. అయితే మనకి ముందుగా దృష్టాంతాలుగా మనకు ముందులు ఉంచాడు కనుక మనం జాగ్రత్త పడాలి. బైబిల్ సెలవిస్తుంది, ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ఆ మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చదువుదాం ఇర్మియా గ్రంథం, ఆ మాటలు కూడా చెప్పుకుని ముగించుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా ప్రవచన గ్రంథం 9:4. ఇర్మియా ప్రవచన గ్రంథం 9:4. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరుడినైనా నమ్మకండి. నిజంగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంప ముంచుతాడు. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యం పలక్క ప్రతివాడును తన పొరుగు వానిని వంచిస్తాడు. అబద్ధములాడట వాళ్ళకి నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు.
ఎదుటివాని తప్పులు పట్టాలని ప్రయాసపడదు. ఇలాంటి బ్యాచ్ అంతా మన మధ్యలోనే ఉంది. ఆ బ్యాచీలో మనం కూడా ఉన్నాం. అర్థమవుతుందా అని మనం ఆలోచించుకోవాలి. మన మధ్యలో ఉన్నారు, మనం కూడా అలాగే ఉన్నాం. లేచిన దగ్గర నుండి ఎవడు కొంప ముంచాలా? అర్థమవుతుందా? ఎవడు నమ్మదగిన వాడు కాదంటే నువ్వు కూడా నమ్మదగిన దానివి, నమ్మదగిన వాడు కాదని అర్థం. అర్థమవుతుందా? ఆ అపనమ్మకస్తులైన వారిలో ఏదో కొంత భక్తి కలిగి ఉన్నావు కనుక దేవుడు నీతో చెప్తున్నాడు ఏమని, ఏ సహోదరుని కూడా నమ్మొద్దు. ఎందుకయ్యా, ఎందుకు నమ్మొద్దు అని కనుక మనం ప్రశ్నిస్తే జవాబు చెప్తున్నాడు అక్కడ. ప్రతి సహోదరుడు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని నమ్మకూడదు. ప్రతి సహోదరుడు తంత్రగొట్టై ఎదుటి సహోదరుని కొంప ముంచుతాడు. అర్థమవుతుందా? ఎదుటి కొంప ముంచుతాడు. ప్రతి పొరుగువాడు కొండాలు చెప్పటానికి, సాడీలు చెప్పడానికి అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు. మనం ఈరోజు ఈ ఇంటిని ఇక్కడ మందిరం దగ్గర నుంచి మొదలేస్తే పాకిస్తాన్కి వెళ్తాయి వార్తలు, మళ్ళీ ఆ పాకిస్తాన్ నుండి మళ్ళీ ఇటు వస్తాయి, ఆగవు. ఏందయ్యా అంటే ఆడి గురించి ఆడు చెప్పుకోడు. ఆడికి ప్రసంగం మొదలేసాడంటే వేడేవాడి గురించే. అర్థమవుతుందా? ఏ ఒక్కడు నమ్మదగిన వాడు కాదు. ఇంకా వాళ్ళ ప్రయాసం అంతా ఏందయ్యా అంటే ఆడు బాగుండాడా, ఈడు బాగుండాడా, నేను బాగుంటానికి వాడు నన్ను ఎంత మాత్రపోడా, ఆడి తప్పులు వీళ్ళు పట్టడం, ఈడి తప్పులు ఆడు పట్టడం. ఇలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం, ఇలాంటి ప్రజలుగా మనం ఉన్నాం. అందుకనే మనం సిద్ధపడాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరొక మాట కూడా అర్థం కావడానికి చదువుతాను. 12వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 6వ వచనం. 12వ అధ్యాయం 6వ వచనం. నీ సహోదరులు సహితం, నీ తండ్రి ఇంటి వారు సహితం నీకు ద్రోహం చేస్తారు, నీ వెంబడి గేలి చేస్తారు. వారు నీతో దయగా మాట్లాడుచున్న నమ్ము. ఎవరిని? తండ్రి ఇంటి వారిని. దేవుడు ఇదేనా చెప్పేది? తల్లిని నమ్మకూడదా? తండ్రిని నమ్మకూడదు. ఇదేం ప్రసంగం అయ్యా ఇది? నాదెందుకు అయ్యిద్ది? దేవుని వాక్యంలో ఉన్నా చెప్తున్నా. ఏమైనా డౌట్ ఉంటే రండి చెప్తా, కూర్చుని మాట్లాడుకుందాం. బైబిల్ చెప్తుంది ఏ సహోదరుని నమ్మొద్దు, నన్ను కూడా నమ్మమాకండి. అదే చెప్తుంది బైబిల్. మరి ఎవరిని నమ్మాలి? నమ్మదగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను పుట్టించుకుని నిన్ను ఎంతవరకు భరించి సహించి ఎన్ని చేసినా మూసిపెట్టి దాచిపెట్టిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నమ్మమని చెప్తున్నాం, మమ్మల్ని నమ్మమని చెప్పట్లా. వాళ్ళు ఎలా దయగా మాట్లాడతారు నీతో. మరి ఏ అవసరం కోసం మాట్లాడతారు నాకేం తెలుసు. మనం ఎంత కనికరం అంటే ఒక్కసారి దయగా మాట్లాడితే చాలు, వెంటనే సమాధానం అయిపోద్ది. మళ్ళాడు మోసం చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు కళ్ళు తెరుచుకుంటాం. దేవుడు ముందలే చెప్పాడు, విన్నానా అనుకుంటాం. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? మచ్చలు కనపడతాయి. ఆ మచ్చ చూసినప్పుడల్లా వాళ్ళు చేసిన మోసం గుర్తుకొచ్చిద్ది. కాసేపు తిట్టుకుంటావు. లేకపోతే విశ్వాసం అయితే ప్రభువా నీకు స్తోత్రం అంటావు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం ఉంది అని. తల్లి తన బిడ్డల్ని మరిచిద్దేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. తల్లి ఒప్పుకుంటారా? నా బిడ్డను ఒక పూట కూడా క్షణం కూడా నేను మరవలా, నేను ఎట్లా ఒప్పుకుంటాను అంటే కుదరదు. మర్చిపోతుంది తన తల్లి. నీ రాత్రి పక్కన పడుకోబెట్టుకుంటావు కదా, నువ్వు మర్చిపోతావు. నువ్వు నిద్రపోతే ఏం చేస్తావు నీకే తెలియదు. ఆయన కునుకక నిద్రపోక కాపాడుతున్న దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన గట్టిగా మాట్లాడతాడు. నువ్వు గట్టిగా మాట్లాడిన ప్రయోజనం లేదు. మరి ఎవరిని నమ్మాలి? ఎవరిని విన్నాను చెప్పుకుంటున్నాంగా, నమ్మదగిన దేవుణ్ణి నమ్మాలి. ఇలాంటి వారి మధ్యలో మనం ఉంటున్నాం. ఆయన నమ్మదగిన దేవుడు గనక మేక అంటున్నాడు, ఎవరు నన్ను నేను నమ్మిన వాళ్ళు మోసం చేసిన, నన్నే కొంతమంది మోసం చేసిన, నేను మోసపోయినా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను ఆయన కొరకే ఎదురు చూస్తాను. కారణం ఏంటి? ప్రతిదానికి సిద్ధపాటు.
వస్తుందా? రాని. ఇప్పుడు నేను ఈ ప్రాంతానికి వచ్చి ఇంచుమించుగా 8 సంవత్సరాలు నుండి చెప్తానే ఉన్నారు, ఇక్కడ ఏమి ఉండవు, అన్నీ కూడా వెళ్ళిపోతాయి అని. ఆ మాటలు నమ్మి కనుక నేను ఏమి మొదలయ్యకుండా ఉంటే ఇంకా మందిరంలోనే కూర్చునేవాడిని, కొండలో సట్లు తాపాలలో గ్యాసులు పెట్టుకుని. దేవుని కృపను బట్టి ఒక మంత్ సరే అవితే అవనే, పొమ్మంటే పోని వెళ్ళిపోదాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలేసాం కదా, ఈ బాత్రూమ్ దగ్గర ట్యాంక్ పెట్టాలని. ఎందుకు అంత ఖర్చు పెట్టుకుంటాడు ఆయన? రేపు మా 10 అంతా క్లీన్ చేస్తున్నారు. నేను అన్న నాళ్ళతో పోతే పోని నన్ను అడగటానికి ఎవరికి అధికారం లేదు, ఎందుకంటే ఎవరు సొమ్ము నాకు ఇవ్వలేదుగా. ఈ ఏరియాలో కానీ ఎవరన్నా సొమ్ము ఎవరన్నా ఇస్తే మా సొమ్మేంద్ర ఎలా ఖర్చు పెడతానో అనే ప్రశ్నలు ఎవరికి ఇక్కడ లేవు. పోతే పోని, అవసరమైతే నా ఇంట్లో తెచ్చుకొచ్చి ప్రభువుకి నష్టపరిహారం నేను చూసుకుంటా. 1,00,000 అయితే 2 లక్షలు అయితే అంతేనా? మీకు అంతగా బాధ ఉంటే అర్థమవుతుందా? సిద్ధపడాలి ప్రతిదానికి. వస్తారా రాని, పొమ్మంటారా పోని. ఇక్కడ జెండా బీక్కుని ఇంకో ప్రాంతంలో వేస్తాం, అక్కడ ప్రభువుని స్తుతిస్తాం. అర్థమవుతుందా? అలాగా ఏడ లేదు అని కూర్చుని ఏడిస్తే వస్తుందా? పొమ్మన్నారులే, ఇక మనకి ఇక్కడ లేదు, ఏడ చేయగలుగుతాం, ఏడ బొమ్మంటారు, ఇంకొక ఊరు వెళ్తే ఇంకొక ఊరు బొమ్మంటారు, ఇక ఈ జీవితం అంతా ఇదేనా అని అనుకుంటే క్రైస్తవుడు కాలేడు. అతను అలాంటి వారిని తయారు చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అయితే పొమ్మన్నారు అనుకోండి, పోదాం. ఇదివరకు ఈ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు బాగాలేదా? వాళ్ళు బ్రతకట్లా, ప్రభువుని ఆరాధించుకోవట్లే, మనం కూడా పోదాం. దున్నేనివ్వండి, రాయి కొట్టుకుంటాం, తలుపులు గిలుపులు పీక్కెళ్తాం, ఇంకొక చోట కట్టుకుంటాం, నష్టమేమి కూడా జరగదు. అదే క్రైస్తవ జీవితం. ప్రతి దానికి అమ్మో పీకేస్తారేమో అంటే మనం ఏది కట్టలేం, ఏది కూడా చేయలేం. అందుకు దేవుడు నన్ను బలపరిచి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కారణం ఏంటంటే నేను సిద్ధపడ్డా. ఏదైనా సరే, నష్టపోయినా సరే, ఉన్న 4 రోజులు ప్రజలకి ప్రయోజనకరంగా ఉండాలి ఈ మందిరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దాని విషయంలో నేను సిద్ధపడ్డాను కనుక సిగ్గుపడను, ఆధైర్యపడను. ఉన్నంతకాలం ఇక్కడ ఉంటాను. బాబు ఇక్కడ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ నీది అయిపోయింది, ఇంకో ప్రాంతం బాధ అంటే అక్కడికి వెళ్తాను. అర్థమవుతుంది? సిద్ధపడాలి ప్రతిదానికి. వస్తారేమో, ఎప్పుడు గొలుస్తారో అని ముసుకుని వేసుకుంటే, చెంగేసుకుని ఏడిస్తే ఏమి రాదు. అందుకనే దైవజనుడైన తిమోతితో పౌలు ఒక మాట అంటాడు. తిమోతికి రాసిన పత్రికల్లో చదువుదాం. 2వ పత్రిక 3:16. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన. దైవజనుడులేని సిద్ధపాటు లేకపోతే మిగతా వాళ్ళకి ఏమొస్తుంది? విశ్వాసుల ముందులకు వెళ్తామా, వెనక్కి లాగే బ్యాచ్. అర్థమవుతుంది? ఎన్ని రోజులు నిలబడతాం, మేము కూడా చూస్తాం. ఎన్ని రోజులు చేస్తావు ఈ ప్రాంతంలో? నువ్వు చూసిన దానికంటే ఎక్కువ కాలమే చేస్తాం ఇక్కడ సేవ. అది నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు. అది నీ ధన్యత, నీ దరిద్రత, అది నేను చెప్పలేను. బైబిల్లో రాయబడింది, దైవజనుడు ప్రతి దానికి సత్కార్యానికి సిద్ధపడాలి. అతనిలోని సిద్ధపడలేదు, బ్యాచ్ సంగతి ఎలా ఉంటుంది? అతను సిద్ధపడినా ఆయనతో ఉన్న వాళ్ళు సిద్ధపడకపోతే ప్రయోజనం ఏముంటుంది? యేసు ప్రభువుతో ఉన్నవాళ్ళు అనేకులు వెళ్ళిపోయారు. దైవజనుడైన పౌలుతో ఉన్నవాళ్ళు అనేకులు వెళ్ళిపోయారు. పరిచర్యలు ఆగినాయా? పరిస్థితులు ఆగినాయా? అవి ఆగేది కాదు. అది ఆ విధంగా ప్రభువు బలపరిచి అందరికీ ఉపకారిని దేవుడు ముందుకి తీసుకెళ్తానే ఉంటాడు. ప్రతిదానికి ఎలా ఉండాలి చెప్పండి? మనం సిద్ధపడాలి. సిద్ధపడకపోతే కూర్చుని ఏడుస్తావు.
అర్థమవుతుందా? సిద్ధపడే ధైర్యంగా ఉంటావు, నిరీక్షణ కలిగి ఉంటావు, విశ్వాసం కలిగి ఉంటావు. క్రైస్తవ జీవితం అంటేనే నిరీక్షణకి ఆధారమయ్యే జీవితం. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి నిరీక్షణతో ప్రతి పరిస్థితిలో ప్రభువు కొరకు మనం ఎదురు చూడాలి. అట్టి ధన్యత కొరకు ఈ సమయంలో కొద్ది నిమిషాలు లేచి నిలిచి మనం ప్రభువుని బ్రతిమలాడుకుందాం.